మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రామరెడ్డి ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు న్యాయం జరిగేలా చూసిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి సుధాకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురుమిల్ల వేణు, కౌన్సిలర్ తెనుగు లావణ్య దేవేందర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాస్, నాయకులు సీపతి మల్లేష్, బొద్దున రామ్మూర్తి, ఎస్సీసీల అధ్యక్షులు చిలుక రమేష్, మండల కార్యదర్శి తిరుపతి, భీం రవి, కళవేన శ్యామ్, రవికిషన్, మారు మల్లయ్య, భీమాని రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళా జ్యోతి మళ్ళా తరపి గడిచిన 3.5 దశాబ్దాల నుంచి ఇక్కడ నస్పూర్లో ఏ రకమైన చైతన్యం లేనప్పుడు ఆ దినం ఆయన వేరే అవకాశాలను కూడా పత్రికా వృత్తి ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తారనే ఉద్దేశంతో 35 సంవత్సరాలు నిరాటంకంగా వివిధ పత్రికలలో సేవలు అందించి దురదృష్టవశాత్తు 60 సంవత్సరాలకే పెద్దలు రామరెడ్డి గారు పరమపదించడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. నాకు కూడా ఇప్పుడెప్పుడు ఏ రకమైన సలహా అవసరం అవసరమైనా కూడా ఫోన్ చేస్తే సలహా చెప్పి ఇట్లా సరే ఇట్లా చేయని చెప్తుంటే దానికి తోడు ఈ సింగపూర్లో నాకు తెలిసి ఆయన తెలియని ఇల్లు ఆయన తెలియని మనిషి అయితే ఉన్నాడు. అందరితో మమేకమై అందరూ బాగుండాలనే ఉద్దేశంతో పత్రికా ఎంచుకుని పత్రిక ద్వారా చాలామంది చైతన్యం చేసే ఆలోచన తీసుకుని అందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా శ్రద్ధాంజలి గడిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ఆత్మస్థైర్యం ఇవ్వాలని, వాళ్ళ మనశ్శాంతించి వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని